హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ రాఘవ చద్దా గారు కామన్ మ్యాన్ సమస్యల కోసం పార్లమెంట్లో వాయిస్ లేవనెత్తారు. అవి చాలా అంశాలపైన ఉన్నాయి. అందులో కొన్ని మనం చూద్దాం. ఇప్పుడు ఫుడ్ డెలివరీ, 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ అనేది సాధ్యం కాదు అని దానిపైన అతను చాలా గట్టిగా వాయిస్ రైజ్ చేశారు. నెక్స్ట్, ఎయిర్పోర్ట్లోని 20 రూపాయలు వాటర్ బాటిల్ 200, అలాగే ఒక టీ లేదా ఒక కాఫీ తాగుతామన్నా 200 వరకు ఖర్చు అవుతుందని దీనిపైన కూడా చాలా గట్టిగా మాట్లాడారు అతను. అలాగే మెయిన్ ఏంటంటే టెలికాం వ్యవస్థ గురించి చాలా చక్కగా మాట్లాడారు ఎంపీ రాఘవ గారు. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్యాలెన్స్ తక్కువగా ఉండడం వల్ల అవుట్ గోయింగ్ కాల్స్ ఆపడం అర్థం చేసుకోగలిగిందే, కానీ ఇన్కమింగ్ కాల్స్ బ్లాక్ చేయడం పూర్తిగా తప్పు. ఇది కేవలం లాభాపేక్ష కాదా అని ఎంపీ రాఘవ గారు అన్నారు. ఫోన్ నాది, సిమ్ నాది, అలాంటప్పుడు ఇన్కమింగ్ కాల్స్ ఎలా బ్లాక్ చేస్తారు? రీఛార్జ్ లేదని పేద ప్రజలు కనెక్షన్ కట్ చేయడం అన్యాయం అని ఎంపీ రాఘవ గారు వాయిస్ లేవనెత్తారు. చాలా మందికి ఓటీపీలు మరియు ముఖ్యమైన నవీకరణల కోసం ఇన్కమింగ్ కాల్స్ మాత్రం యాక్టివ్గా అవసరం. రీఛార్జ్ బలవంతం చేయడం అన్యాయమైన భారాన్ని జోడిస్తుందని ఎంపీ రాఘవ గారు మన కోసం మాట్లాడారు. దీనికోసం మీరేమంటారు? కింద కామెంట్ రూపంలో చెప్పగలరు. థ్యాంక్ యూ.